బీసీ మహిళలకు నందిగామ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నన్ను దింపేందుకు కుట్రలు పనటం అత్యంత దుర్మార్గం. మున్సిపల్ చైర్మన్ ఊర్సు లక్ష్మి వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ అతి కొద్ది రోజుల్లోనే తిరిగి మరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం ఖాయం. మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ ముస్తాన్ నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శనివారం రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించిన మున్సిపల్ బీసీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మాటల ఫకీర్ సోది మాటలని చెబుతూ వైసీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన తన స్నేహితుడి భార్యను మున్సిపల్ చైర్మన్ గా చేసేందుకు వైసీపీ కౌన్సిలర్లను గుంజుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ సీనియర్ నేత అంగడాల పూర్ణచంద్రరావు నందిగామలో బీసీలకు అగ్రస్థానం కల్పించింది. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం. వైసీపీ నేత బండారు వెంకట్రావు నందిగామ ఓసీ జనరల్ స్థానాలను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, ఎంపీపీగా, మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా, ఎంపీటీసీలుగా అనేక అవకాశాలు కల్పించింది ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, టీడీపీ కౌన్సిలర్లు మాతో టచ్ లో ఉన్నారు. టీడీపీలోని ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే పార్టీ మారతామని హామీలు అడిగారు. మేము దానికి ఒప్పుకోకపోవడంతో మా కౌన్సిలర్లు గుంజుకునే ప్రయత్నం చేశారు. వచ్చిన వారికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. మా పెద్దలందరికీ ఈ బీసీలకి ఇవ్వటం ఎంతో గర్వంగా ఉంది మాకు. మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధంగా బురద చల్లటం ఏమి బాగలేదు టీడీపీ వాళ్ళు. ఎప్పటికైనా మా పోయిన కౌన్సిలర్లు మా పార్టీలోకి వస్తారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా మా పార్టీ నుంచి వీణ కౌన్సిలర్లు మాతో టచ్లోనే ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కూడా మాతో టచ్లోనే ఉన్నారు. వాళ్ళు మా పార్టీలో రావడానికి చైర్మన్ సీట్ అడుగుతున్నారు. మేము దానికి ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోవడం కారణంగా మా కౌన్సిలర్ని మాకు దూరం చేయాలని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళిన కౌన్సిలర్ అందరూ మళ్ళీ మా పార్టీలోకి వస్తారు. మా చైర్మన్ సీటు మేము బీసీకి ఇచ్చినందువలన వాళ్ళు దాన్ని ఓరవలేక మా పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ని పార్టీ మార్చుకొని వాళ్ళు ఏదో సీటు దక్కించుకుందామని అలా అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మేమందరం కౌన్సిలర్ బీసీలో ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్స్ అందరం కలిసే ఉన్నాం. ఎప్పుడూ కలిసే ఉన్నాం. మా పార్టీలో చేరిన కౌన్సిలర్లు మళ్ళీ మా పార్టీలోకి వస్తారు. మా చైర్మన్ సీట్లో మా బీసీ మహిళని కూర్చుంటుంది. దాన్ని ఎవరు ఆ సీటు ఓసీ వాళ్ళు ఆశపడుతున్నారు, కానీ అది జరగని పని. మాకు ఎప్పుడు మా పార్టీ, మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు మాకు తోడుగా ఉండి మా బీసీ ఎస్టీ మైనార్టీలకు మాకు అండగా ఉండి మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ప్రాధాన్యతను కాపాడుకుంటామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. డబ్బుకు ప్రలోభాలకు లొంగుతాడని మీరు అనుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా లొంగే వ్యక్తులు కాదు మా కౌన్సిలర్స్ కూడా. మా కౌన్సిలర్సే కాదు, మా బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కూడా డబ్బులకు లొంగిపోయి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారనుకోవటం అనేది బుద్ధి తక్కువ పని. ఆ విధమైన ఆలోచనే వద్దు. కాబట్టి దయచేసి మా కౌన్సిలర్స్ అందరూ మాతోటే ఉంటారు. ఇవాళ కాదు, రేపైనా ఉంటారు. ఆ తర్వాత మా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మా శాసనసభ్యులు వారు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, మాకున్నటువంటి అండదండలు కానీ, మాకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడూ కూడా వదులుకోము. ఎప్పుడు కూడా మేము వాళ్ళని నాకు తెలిసినంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా పనిచేస్తున్నారో చూడండి. వీర్లపాడు మండలాన్ని, ఒక మండలం కేంద్రాన్ని ఒక చోటు నుంచి ఒక చోటు మార్చడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తులు కూడా జరగని విషయం. అటువంటి ఒక సెంట్రల్ స్కూల్ తీసుకురావడమే కానీ, హాస్పిటల్ తీసుకురావడమే కానీ, ఒక ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడమే కానీ, అదే కాదు ఈ నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదు, మా వార్డులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అట్ట చేయలేదు, వీళ్ళు ఇట్ట చేయలేదు అని కొందరు కూస్తా ఉన్నారు. నిజంగా నందిగామ మున్సిపాలిటీ, నందిగామ టౌన్ అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు దేవినేని వెంకటరమణ ఏదైతే కళ్ళకన్నాడో ఆ కళల్ని రుజువు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రావు గారు, అరుణ్ గారు. చూడండి, మీరు కళ్ళతో చూడండి. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు నిర్ణయం చెప్తారు, రేపు గ్యారెంటీగా చెప్తారు. ఇదే మున్సిపాలిటీలో ఎవరు ఏం పని చేశారనేది ప్రజలు చెప్తారు. మీరు చెప్తే కాదు, నేను చెప్తే కాదు. నేను చేశానని చెప్తే కుదరదు. ప్రజలు చెప్తారు, ఓటు రూపంలో చెప్తారు. రేపు పొద్దున గ్యారెంటీగా వైఎస్ఆర్సీపీని పరిపాలిస్తారు. రేపు పొద్దున గ్యారెంటీగా
మా అరుణ్ కుమార్ గారి నాయకత్వాన్ని, మా జగన్మోహన్ రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తారు అని నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. ఏ రోడ్డు చూసుకున్నా కానీ, ఏ రోడ్డు విషయమే కాదు, మీరు హాస్పిటల్ విషయమే కాదు, వైద్య విద్య ప్రతి విషయంలో కూడా ఇవాళ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు అంటే ఒకప్పుడు మేము ఇళ్ళకి పోయి మేము బతిలాడినా కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపించిన పరిస్థితి నుంచి ఏ విధంగా ఓడిపోయారో అక్కడ పోటీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యక్తులందరికీ తెలుసు. ఏ కారణంతో ఓడిపోయారో కూడా, ఏ కారణంతో మేము గెలిచామో కూడా తెలుసు, ఏ విధంగా గెలిచామో తెలుసు. మా ప్యానల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మంది గెలిచారు. మీ ప్యానల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు గెలిచారో తెలుసు, మీకు ఏ విధమైన వ్యక్తులు గెలిచారో తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నందిగాంలో మేమే పరిపాలించాలి, మేము ఒక్కడమే పరిపాలించాలి, పంచాయతీ ప్రెసిడెంట్గా మేమే చేయాలి. తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే వ్యక్తిత్వం, ఇదే పద్ధతి ప్రకారం నడిపించినటువంటి వ్యక్తులు వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో పంచాయతీ ఉన్నప్పుడు కూడా మేమే పరిపాలించాలి. జ్యోతి గారు అప్పుడు పోటీ పడ్డాడు, అంతకంటే ముందు పోటీ పడ్డారు. ఒకసారి మీరు ప్రెసిడెంట్గా చేసినంత మాత్రాన రాజులా ఇంకెవరిని చేయలేరా? ఎవరు చేయకూడదా? ఈ విధమైన సంస్కృతిని మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు ఈ నందిగాంలో. మేమే లీడర్లము అనే ఉద్దేశంతో. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, మా ప్యానల్లో పనిచేసిన, మా ప్యానల్లో గెలిచిన కౌన్సిలర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మా అన్నదమ్ములు. మేమంతా ఒక బీసీలము ఎస్సీలము పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలము డబ్బు లేక మేము ఉండే ఉండొచ్చు. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మా కౌన్సిలర్స్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా ప్రలోభ పెట్టలేరు పోరు కూడా. ఇదిగో ఈ రోజు వస్తున్నారు, ఇదిగో సాయంత్రం వస్తారు, ఆయన జాయిన్ అయ్యాడు, ఈయన జాయిన్ అయ్యాడు, అక్కడ ఆఫీస్కి తీసుకెళ్తున్నాము, ఇక్కడికి ఆఫీస్. ఏంటిది? ఇది నాటకమా? నిజంగా మా వాళ్ళు ఆత్మవిశ్వాసంగా పోవాలనుకుంటే మేము ప్రెస్ మీట్ పెట్టి మేమే చేస్తాం. మా నాయకులను మేమే విశ్వాసం లేదని మేము గట్టిగా ఎందుకంటే మేము ప్రజలకు లొంగేవాళ్ళం కాదు. చూస్తా ఉన్నాం, పేద బడుగు బలహీన వర్గాలు ఇంటిలో ఉన్నటువంటి ముసలివాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఏమిటి అనేది ఒక రుచి చూపించినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిన తర్వాత జరిగింది. అదే భాగంగా ఈ నందిగామ నియోజకవర్గం 70 ఏళ్ల చరిత్రలో కని వెరగని విధంగా ఈ నియోజకవర్గం ఎస్సీ అయిన తర్వాత ఒక శాసనసభ్యుడు ఇండివిజువల్గా సొంతగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని కంకణం కట్టుకొని వాళ్ళ తమ్ముడికి కూడా ఎమ్మెల్సీ టికెట్ తెప్పించుకొని ఇద్దరు కలిసి 24 గంటలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఈ శాసనసభని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ శాసనసభ నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాలు ప్రతి విషయంలో కూడా ఇప్పుడే మస్తాన్ గారు చెప్పారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరెవరికి ఏ ప్రాధాన్యత కల్పించారు, ఏ విధంగా ప్రాధాన్యత కల్పించారు అనేది కూడా, ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఏ విధంగా చూశారనేది కూడా నేను ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాం. ఈ మున్సిపాలిటీ విషయంలోనే, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లోనే నేను కూడా ఒక ఏజెంట్గా, నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడే కాదు, నేను తెలుగుదేశంలో ఉండగా కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు ఈ నగరంలో పనిచేసిన ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్లకి కూడా నేను ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. నాకు ఇక్కడే ఓటు ఉంది. చాలా మంది అన్నారు ఈయన ఓటు లేదు, అది లేదు, ఇది లేదని. నేను ఎప్పుడు కూడా ఏజెంట్గా డాన్ బోస్కో స్కూల్లో ఏజెంట్గా పనిచేస్తాను. సౌమ్య గారి బల్బులో కూడా నేను ముందుండి నేను ఏజెంట్గా పనిచేసిన పరిస్థితి. నేను అందరికీ పనిచేశాను, నో డౌట్. కానీ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు పోటీ చేశాయి. ఇద్దరు పోటీ చేశారు, ఇద్దరు కౌన్సిలర్గా పోటీ చేశారు, వాళ్ళు కౌన్సిలర్గా పోటీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు టౌన్ బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఇక్కడ ఏం జరిగింది, ఏంటి, ఏ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరిగింది దాని మీద మాట్లాడుతున్నాను. ప్రత్యేకంగా నందిగాం మున్సిపాలిటీ తీసుకున్నట్టయితే నందిగాం మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా కోర్సు వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని పరిణామాలు జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది వలస వెళ్ళారు, కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడా ఇమ్మడలేరు. మా సోదరులు మొత్తం కూడా తిరిగి వస్తారని
నేను మనసా భాష కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తున్నారు కూడా. దీన్ని ఉద్దేశించి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ రకంగా పెద్దపీట వేశారో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా నందిగామలో కూడా నందిగామ శాసనసభ్యులు మడిదోల జగన్మోహన్ రావు గారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దపీట వేయడం జరిగింది. అందులో భాగంగానే సోదరి ఓర్సు లక్ష్మికి మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా కని విని ఎరుగని విధంగా నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్గా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా నందిగామలో తీసుకున్నట్లయితే మన సోదరుడు దుర్గారావు గారికి స్టేట్ పోస్టల్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నందిగామలో తీసుకున్నట్లయితే మైనార్టీలుగా ఖాళీగ్ గారు ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్గా సోదరుడు నానూరు రాము గారు, అదేవిధంగా బండారు గంగమ్మ గారు, అదేవిధంగా 10వ వార్డు నుంచి వచ్చి దివ్య గారిని కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు 170 స్థానాలు, అదేవిధంగా పార్లమెంటు 200 స్థానాలకి ఈరోజు 59 మంది బీసీలని సీట్లు ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయం ఏంటనేది ఇక్కడే కనబడుతుంది. నందిగామ నియోజకవర్గం తీసుకున్నట్టయితే నందిగామ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు 2 మైనార్టీలకి కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంచర్ల ఎంపీపీ ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బేర్లపాటు తీసుకున్నట్టయితే వైస్ ఎంపీపీగా నాగులమీరా గారిని నియమించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సోదరి షైనాజ్ బేగం గారికి స్టేట్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నందిగామ నియోజకవర్గానికి ఒక ఖాజీగా రజీ గారిని నియమించడం జరిగింది. ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళందరూ కేవలం నందిగామ మున్సిపాలిటీలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్ చేయడం కోసం ఈ కుయుక్తులు అనేది జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ అనేది మా చేతుల నుంచి ఎక్కడా పోదు. మా పార్టీ నుంచి ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఉండలేరు, అక్కడ వాళ్ళకి సామాజిక న్యాయం జరగదు. వాళ్ళ ఇద్దరిలో మా పార్టీలోకి వస్తారని నేను మనసా భాష కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, అలానే ఈ నందిగామలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం మనమే నాయకులు, మనమే గొప్పవాళ్ళం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్లే జరగాలి, మేము చెప్పిందే న్యాయం, మేము చెప్పిందే శాసనం అని గత కొత్త కాలం నుంచి ఒక 70 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మేము డబ్బులు ఉన్న వాళ్ళం, ఆధిపత్య కులాల వాళ్ళం, లేకపోతే ఆధిపత్య వర్గాల వాళ్ళం అనుకుని చేతిలో పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని రకరకాలుగా ఆడిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా 30 సంవత్సరాల పాటు ఒక పార్టీకి నిబద్ధతగా జీతగాడిగా పనిచేశాను. నాలాంటి వ్యక్తులు చాలామంది పేదవాళ్ళు పనిచేశారు. ఆ పార్టీ ఒకప్పుడు పేదవాడ పార్టీగా పేరొందిన పార్టీ. ఆ పార్టీని ఆకర్షించి, ఆ పార్టీ పెట్టిన నాయకుడిని ఆకర్షించి మేమందరం కూడా పనిచేశాం. ఇవాళ ఆ పార్టీలో ఆ వ్యక్తులు ఎవరూ లేరు, ఆ పనిచేసినటువంటి వ్యక్తులు లేరు, ఆ నాయకత్వం లేదు. ఈ రోజు ఉన్న నాయకత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ పూట ఏ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, గంటకొకటి అరగంటకొకటి మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లాగానే మేము కూడా మోసపోతాం అనుకుంటా ఉన్నారు. అప్పట్లాగా మేము కూడా అప్పటి మనుషులమే అనుకుంటూ ఉన్నారు. మాకు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చైతన్యం తీసుకొచ్చినటువంటి పార్టీగా ఒక పార్టీ వచ్చిన తర్వాత మేము కళ్ళు తెరుచుకుంటా ఉన్నాం.